అంటే మేము ఉద్యోగం చెప్తాం అని అన్నారు. ఏది ఉద్యోగం? మరి అంటుండే కదా 30,000 ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటా మాట్లాడుతుంది కదా. ఏది ఒక్కని నా మన్మలు ఇద్దరే వస్తే ఉన్నారు. ఎద్దకట్లే ఎవరికి ఉద్యోగం లేదు. వీడు డిగ్రీ చదివిండు, వాడు డిగ్రీ చదివిండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిన అని చెప్తుండు. మరి వచ్చినాయి ఏది రాలే రాలే మరి అంటుండు. దొంగ మాటలే అయ్యి. అంతేనా? మరి ఏది చూడు వాడు తెచ్చిన ఇందేదో. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ ఓట్లకి బయలుదేరిండు, ఓట్లు అడగనికి. ఇప్పుడు గెలుస్తాడంటావా రేవంత్ రెడ్డి? మళ్ళీ గెలిపిస్తారా రేవంత్ రెడ్డిని ప్రజలు? గెలిపిస్తారా అంటే ఎవరి ఇష్టం అదే బిడ్డ. నేనైతే మోడీకే ఇస్తా అంతే. మేము గుజ్జోళ్ళం, ముసలోళ్ళం, మోడీగోళ్ళం. మేము మోడీకే ఇస్తాం. మరి తరుస్తాం. దాని ఎందుకు ఊడిపోయింది, దాని కొడుకు ఈ చేయలేదు.